అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూకే బ్యాంక్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ జరిగాయి. సో ఎలాంటివంటే ఇందులో మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్స్ అంటే మనకి జూనియర్ మేనేజ్మెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్గా మనకి మనీ అనేది వస్తుంది. శాలరీస్ అనేది అంటే మనకి బ్యాంక్ నుంచి శాలరీతో పాటు అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి కూడా మంచి శాలరీ అనేది ఇస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవ్రీ వన్ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇది ఆల్ ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో అయితే వెంటనే జాబ్ అప్డేట్స్ వస్తాయి. సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కాబట్టి మీరు ఏదైనా జాబ్ అప్డేట్స్ వెంటనే చూసి అప్లై అనేది చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకైతే యూజ్ అవుతుంది, మీకు కాకపోయినా. సో ఫస్ట్ షేర్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి, రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. మనకి ఈ యూకే బ్యాంకులో ఏంటంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అయితే ఇవి భర్తీ చేశారు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్, పేమెంట్ ఆఫ్ ఫీ ఫ్రమ్ January 16th టు అండ్ ఫిఫ్త్ వరకు అయితే ఉంది. సో ఫిఫ్త్ వరకు. సో అది ఇవి డేట్స్. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూకే బ్యాంకు ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ensure that they fulfill in the eligibility criteria for the position on the date of eligibility అనేది ఇచ్చారు. సో బిఫోర్ మీరు అప్లై చేసిన మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్గా చూసి అప్లై చేయండి వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. అండ్ ది డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో మన యొక్క యూకే బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్లో మేమైతే అనౌన్స్ చేస్తాము, చెక్ చేసుకోండి అని కూడా అంటున్నారు. సో అదొకటి. అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్లిక్ బ్యాంక్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ డీటెయిల్స్ అప్డేట్స్. సో మీరు ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే ఆల్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే లైక్ ఇప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేస్తారనుకోండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా, ఎప్పుడు హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తడం, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, అండ్ అదర్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలా మనకి యూకే బ్యాంకులో ఎప్పటికప్పుడే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేస్తారు. సో దట్స్ వై మీరు ఏంటంటే ఈ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను, సో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే ఎలిజిబుల్ మనకి ఇక్కడ ఇచ్చారు మొత్తం. ఇక్కడ రిజర్వేషన్స్ పరంగా ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ అంటే మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఆ క్యాస్ట్లో ఉండే ఆ మేల్ అండ్ ఫీమేల్కి టోటల్గా కలిపే ఇచ్చారు ఇక్కడ. సో అదొకటి. ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 250 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఎవ్రీ వన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ క్యాస్ట్లో ఉండే వేకెన్సీని మీరే చెక్ చేసుకోండి. సో చెక్ చేస్తే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు ఇందులో, పే స్కేల్ అనేది స్టార్టింగ్ అనేది చూడండి. స్టార్టింగ్ అనేది మనకి 48,000 ప్లస్ టీఏడిఏ ఇలాంటివంతా కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ చెప్పాను కదా, టీఏడిఏ, లీజ్ అకామిడేషన్స్, ఇట్లాంటివంతా అన్నీ చాలా బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. ఇన్సూరెన్సెస్ అనేది ఉంటుంది, మెడికల్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్లాంటివన్నీ మనకి పర్సనల్ ఫండ్ అనేది ఉంటుంది. ఇలాగా టీఏడిఏ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి శాలరీతో పాటు స్టార్టింగ్ శాలరీ అనేది ఒక 50K వస్తుంది పర్ మంత్. అట్లా ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడాను. సో అది. అండ్
ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి నేషనాలిటీ సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు. సో ఏ క్యాండిడేట్ ఆఫ్ మస్ట్ బి ఐదర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాను. సో ఎవ్రీవన్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ సిటిజన్ అంటే ఆ సిటిజన్షిప్స్ ఇండియా వాళ్ళు ఎవరైనా ఆల్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంట. సో ఇదొకటి. అండ్ ఆల్సో ఏజ్ ఇక్కడ ఏజ్ ఏమి ఇచ్చారు, మినిమం 20 years మ్యాక్సిమం 30 years అని ఇచ్చారు. ఏ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఎర్లీ 1995 2005. సో ఈ 1995 2005 మిడిల్లో ఉండే వాళ్ళకి ఈ యూజ్ అవుతుంది. సో అది అయితే మనకి మినిమం 20 years మ్యాక్సిమం 30 years ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సమ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి ఏమి ఇచ్చారు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమినల్ లేయర్స్ ఉంటారు కదా, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి నాన్ క్రిమినల్ లేయర్స్ వాళ్ళకి 3 years. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ డిఫైన్డ్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 అయితే ఇచ్చారు కదా, సో వీళ్ళకి 10 years. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 5 years. అండ్ పర్సన్ ఎఫెక్టెడ్ బై 1985 రోడ్స్ అని ఇచ్చారు కదా, వీళ్ళకి 5 years. సో ఇది అంటే మినిమమ్ 20 years మ్యాక్సిమం 30 years. సో 30 years ప్లస్ ఎస్సీ వాళ్ళైతే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇట్లా మీరు యాడ్ చేసుకోండి. 30 ప్లస్ యాడ్ చేసుకోండి మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్. సో అదొకటి. అండ్ ఇంకా ఏమిచ్చారు, ఇంకా నోట్ ఇవన్నీ కూడా మీరు చదవండి. రిజర్వేషన్స్ సమ్ మెంబర్స్కి ఉంటుంది, ఉమెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, రిజర్వేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. చెప్పాను కదా పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ వీళ్ళందరికీ రిజర్వేషన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బ్లైండ్నెస్, లో విజన్స్, హైరింగ్ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తారు. సో వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉంది కాబట్టి రిజర్వేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, ఇంగ్లీషు, డేటా అనలైజ్, ఇంటర్ప్రిటేషన్స్ టోటల్ 155 క్వశ్చన్స్, మార్క్స్ 200, 3 hours టైం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏ బ్యాంక్స్కైనా సరే రాత పరీక్ష అనేది ఉంటుంది, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ ఇట్లాంటివంతా చేస్తారు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి ఎనీ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్. అదర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రీగ్రేడింగ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ గివెన్ బ్యాంక్ వెబ్సైట్స్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, ఎనీ చేంజెస్ అనేది వచ్చాయి అనుకోండి, అంటే ఏదైనా క్రైటీరియా చేంజ్ అయిన వెంటనే మేము మన అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తాము అనేది అంటున్నారు. ఇప్పుడు కొంతమంది నోటిఫికేషన్ వదిలేస్తారు అండ్ ఆఫ్టర్ సమ్ చేంజెస్ అనేది చేస్తారు, అప్పుడు అగైన్ మళ్ళీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అట్లా వీళ్ళు చెప్తున్నారు అది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నేను చదివితే టైం వేస్ట్ అనేది అవుతుంది కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో. కంప్లీట్గా చదవాలంటే టైం అనేది చాలా పడుతుంది. సో మనకి ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా ఇరిటేటింగ్గా కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్. సో ఇది లాస్ట్ డేటు ఫిఫ్త్ వరకు అయితే ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.